దాసు దశరథ దగ్గరికి వచ్చి జ్యోత్స్న మాట్లాడిన మాటలన్నీ చెప్తూ ఉంటాడు. ఇక దశరథ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దశరథ ఎలాగైనా సరే దీప నా కూతురు అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాల్సిందే, ఇప్పుడే చెప్పేస్తే బాగుంటుంది కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని దాసేమో అన్నయ్య నువ్వు కంగారు పడుతూ అని చెప్తూ ఉంటాడు. ఇంతలో దశరథ ఈ విషయం ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే కదా, ఇప్పుడే చెప్పేస్తే సరిపోతుంది, నేను వెళ్తున్నాను, లేదంటే ఆ జ్యోత్స్న ఆగడాలు తట్టుకోలేను, నా కూతురికి ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది అని దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి దాసు అన్నయ్య వద్దన్నయ్య, తర్వాత ఏం జరిగినా మనం తట్టుకోలేమన్నయ్య, జ్యోత్స్న ఎలాంటి మనిషో నీకు తెలియదన్నయ్య అని ఆపుతూ ఉన్నా కూడా వినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా మరోవైపు దీప కోసం కార్తీక్ లంచ్ తీసుకొని వచ్చి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి దీప తింటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కార్తీక్ ఏమో ఈ ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత నువ్వే అసలైన వారసురాలు అని ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది దీప, అప్పుడు అందరూ సంతోషిస్తారు, నీ తల్లి కూడా నిన్ను దగ్గరికి తీసుకుంటుంది, అలాగే శౌర్యకి కూడా ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది అని సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఏమో అవును దీప, మనం అందరం చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండొచ్చు, అప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండొచ్చు అని దీప మౌనంగా చూస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ ఏమో నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చదు దీప, నవ్వు నవ్వు అని గిలిగింతలు పెడుతూ ఉంటాడు. దానికి ఇంకా దీప నవ్వుతూ ఉంటుంది. ఇంకా దాంతో దీప కార్తీక్ని చూస్తూ నువ్వు ఇలా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను దీప అని చెప్తూ ఉంటే దీప కార్తీక్ వైపు చాలా ప్రేమగా చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది.